వెలవెలపోతాం కదండి. కళ్ళుండి చూడకపోతే మనం ఏం చేసేది ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా అబద్ధాలు పదే పదే చెప్పి నిజం చేయాలని చూస్తుంటారు. కానీ జనం అంత తింగరోళ్ళే కాదు. పైగా మా తెలుగుదేశం ఇది మహానాడు పండగ. ఈ పండగ అంటే హిందువులకి ఎలా పండగో, క్రైస్తవులకి ఎలా క్రిస్మస్, అలాగే ముస్లింలకి రంజాన్ ఎలాగో ఈ తెలుగుదేశం కార్యకర్తలందరికీ కూడా ఇది మహా పండగ. మరి ఈ పండగను కూడా చూసి వార్చలేని, కళ్ళుండి చూడలేని జగన్మోహన్ రెడ్డి గారి గురించి నాలాంటి వాడు కూడా చెప్తున్నాడంటే ఆయన ఎంత దిగజారిపోయాడో అందరికీ తెలుసు. మళ్ళీ అధికారంలోకి వస్తాం అనకపోతే ఆ ఉన్న నలుగురు కార్యకర్తలు కూడా పారిపోతారు. చూస్తున్నారు కదా, రెడ్ బుక్ అని మన లోకేష్ గారే పెట్టారు. అది అమలు జరుగుతుందా లేదన్నది ప్రజలందరూ చూస్తున్నారు. ఎప్పుడైనా సరే రాజకీయ నాయకులుగా విమర్శించు తప్ప, అంతేగాని ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని తిట్టి బూతులు తిడితే మాత్రం ప్రజలు కార్యకర్తలు కూడా ఎవరు కూడా సహించరు. ఇలాగే ఎప్పుడు కూడా నీకు బుద్ధి వస్తూనే ఉంటుంది. పండగ జరుగుతుంటే నువ్వు కళ్ళుండి చూడలేక ఎంత దూరం నుంచి వచ్చాం మేము, దగ్గర 650 కిలోమీటర్ల నుంచి వచ్చాం. మేమే అక్కడి నుంచి వచ్చామంటే ఇక్కడ ఉన్న కడప దగ్గరలో ఉన్న వాళ్ళు ఎంతమంది వచ్చారు. ఇవాళ అయితే కనీసం కూర్చుంటే కుర్చీలు కూడా లేవు, అంత కవరుడు ఎక్కువైపోయింది. కాబట్టి నువ్వు కళ్ళుండి చూడు, మళ్ళీ మళ్ళీ నువ్వు రావు, మళ్ళీ మేము వస్తాం. రాష్ట్రం అభివృద్ధి గురించి మా చంద్రబాబు నాయుడు గారు చాలా కష్టపడుతున్నారు, మేము కూడా సహకరిస్తామని మరి కోరుకుంటున్నాం.